సర్ సివి రామన్ జీవిత చరిత్ర. సైన్సే నా మతం, జీవితాంతం దానినే ఆరాధిస్తానని చెప్పిన విజ్ఞానఖని సర్ సివి రామన్. సైన్స్లో ఎవరు చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినువీధిలో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ధృవతార సర్ చంద్రశేఖర్ వెంకటరామన్. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ను శక్తివంతంగా చూపి అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్. వైజ్ఞానిక రంగంలో ఆసియా ఖండంలో తొలి నోబెల్ అందుకున్న కాంతిపుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తులలో సర్ సివి రామన్ మొదటివారు. రామన్ బాల్యం. చంద్రశేఖర వెంకటరామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనై కోవిల్ గ్రామంలో 1888 నవంబర్ 7వ తేదీన జన్మించారు. రామన్ తండ్రి ఆర్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయన కళాశాల అధ్యాపకుడు, గణిత భౌతిక శాస్త్రాల బోధించేవారు. తల్లి పార్వతీ అమ్మల్, ఆమె గృహిణి. ఈ దంపతుల రెండో సంతానమే వెంకటరామన్. ఈయన చిన్నతనంలోనే తన తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ విశాఖపట్నంలో ఏవిఎన్ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం విశాఖపట్నంకి మారింది. విద్యాభ్యాసం. సివి రామన్ విశాఖలో సెయింట్ ఎలోషియన్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన 11 సంవత్సరాలకే మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ప్రతిభాశాలి. చిన్నప్పటి నుంచే చదువులో చాలా చురుకుగా ఉండేవారు. 1904 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి తన BA డిగ్రీని పూర్తి చేసుకున్నారు. ఈ కాలేజీలో మొదటి స్థానంలో మార్కులు వచ్చినందుకు గాను గోల్డ్ మెడల్ కూడా రావటం జరిగింది. 18 సంవత్సరాలప్పుడు డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ పై మొదటి సైన్స్ థీసిస్ను రాశారు. రెండో థీసిస్ సర్ఫేస్ టెన్షన్స్ ఆఫ్ లిక్విడ్ పై రాయడం జరిగింది. రామన్ ఉద్యోగ జీవితం. రామన్కు మొదటి ఉద్యోగం అసిస్టెంట్ అకౌంటెంట్గా కలకత్తాలో పోస్టింగ్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే రామన్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACS లో చేరి భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు చేశారు. ఏడాది తిరిగేసరికి కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా చేరారు. రామన్ 1921 సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం తరపున ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్రయానం చేశారు. ఈ ప్రయాణంలో ఒక ఓడపై నుంచి సముద్రాన్ని వీక్షించి రామన్ మదిలో ఎన్నో సందేహాలు, మరెన్నో ఆలోచనలు మొలకెత్తాయి. సముద్రం నీలిరంగులో ఎందుకుంటుంది? ఆకాశం నీలిరంగులోనే ఎందుకుంటుంది? పగలు నక్షత్రాలు ఎందుకు కనపడవు? అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆసక్తికర అంశాలు. వీటన్నిటికీ సమాధానాలు సివి రామన్ కనుగొన్న సూత్రాలే ప్రామాణికం. సైన్స్లో రామన్ చేసిన కృషి. సముద్రం యొక్క రంగు. సివి రామన్ గారు ఇంగ్లాండ్ నుంచి ఇండియా తిరిగి వస్తున్నప్పుడు సముద్రంలోని నీటి రంగు నీలి రంగులో ఉండటానికి కారణం కాంతి వికిరణం అని తెలిపారు. ఈ ప్రయాణం ఒక నౌక ద్వారా జరిగినందున తన వద్ద ఉన్న కొద్ది పరికరాలలో ఈ ప్రయోగాన్ని చేశారు. మరియు తన ప్రయాణం పూర్తి అయ్యే ముందు ద కలర్ ఆఫ్ ద సీ అనే ఒక ఆర్టికల్ని కూడా రాశారు. రామన్ ఎఫెక్ట్. కాంతి ఒక దుమ్ము లేని పారదర్శక రసాయన సమ్మేళనం గుండా ప్రవహించినప్పుడు ఆ కాంతి వికిరణం చెందుతుంది.
ఇలా జరిగినప్పుడు కాంతి యొక్క కొంత భాగం వేరే దిశలో ప్రయాణిస్తుంది. ఇలా వేరే దిశలో ప్రయాణించిన కాంతి యొక్క తరంగ ధైర్యం మారుతుంది. ఇలా వికిరణానికి ముందు తరువాత తరంగ ధైర్యాలలో వచ్చే మార్పును రామన్ ఎఫెక్ట్ అని అంటారు. రామన్ ఎఫెక్ట్ను 1928 ఫిబ్రవరి 28న ఆవిష్కరించడం జరిగింది. ఈ పరిశోధనను అభినందిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదును సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్ట్ను అసామాన్యమైనది. అందులో 200 రూపాయల ధర చేయని పరికరాలతో ఆ విషయం నిరూపితం జరగడం అద్భుతకరమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ను అభినందించారు. ఈ ప్రయోగానికి 1930లో రామన్కు నోబెల్ బహుమతి వరించింది. సంగీతంలో ధ్వని కంపనాలు. రామన్ గారు సంగీతానికి సంబంధించిన సాధనాలలో కలిగే కంపనాలను చదవటం మొదలుపెట్టారు. భారతదేశంలో ఉపయోగించే డ్రమ్స్, తబలా, మృదంగం లాంటి సాధనాల గురించి మరియు అవి పుట్టించే కంపనాల గురించి కూడా అధ్యయనం చేశారు. రామన్కు లభించిన గౌరవ పురస్కారాలు: 1924 రాయల్ సొసైటీ ఫెలోషిప్, 1929 బ్రిటిష్ మహారాణి నుంచి నైట్హుడ్ సర్ బిరుదు, 1930 నోబెల్ పురస్కారం, 1941 ఫ్రాంక్లిన్ పథకం, 1954 భారతరత్న, 1957 లెనిన్ శాంతి, రష్యా. రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని: కాంతి వివర్తనం, అకాస్టిక్ నాద తరంగ శాస్త్రం, ఆప్టికా దృగోచర కాంతి శాస్త్రం, ఖనిజము వజ్రాల కాంతి ధర్మాలు, స్ఫటికముల భౌతిక విజ్ఞానం, వీణ, వయోలిన్, తబలా, మృదంగం మొదలైన సంగీత వాయిద్యాలలో శబ్ద తరంగాలు. పత్రికలు: ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ స్థాపన, సంపాదకత్వం, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ కరెంట్ సైన్స్ జర్నల్. మరణం: రామన్ గారు 21 నవంబర్ 1970లో 82 సంవత్సరాల వయసులో గుండెపోటుతో అతను మరణించారు. సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 1987 ఫిబ్రవరి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ